ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. యెహెజ్కేలు 33వ అధ్యాయం 13వ వచనం. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకుని పాపం చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియో జ్ఞాపకమునకు తేయబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణము నొందును. ఎన్ని నీతి కార్యాలు చేసినా, సమాజంలో ఎంత గొప్ప పేరున్నా, ఆ నీతులు బట్టి మరి నిన్న నీతి క్రియలు చేశాను కదా అనేసి నువ్వు పాపం చేస్తే తప్పించబడతావు అని ఇక్కడ వాక్యం సెలవిచ్చట్లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. ఖచ్చితంగా నువ్వు ఆత్మీయంగా లేదా శారీరకంగా అయినా సరే మరి నువ్వు చేసినటువంటి పాపమును బట్టి మరణిస్తావని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి. మనం నీతిమంతులం కదా అని ఒకవేళ మన హృదయంలో అనుకొని మరి ఉద్దేశపూర్వకమైనటువంటి పాపములు చేసినప్పుడు ఖచ్చితంగా తీర్పులోకి వెళ్తాం. దానికి ముందు ఆత్మీయమైనటువంటి మరణము సంభవిస్తుంది. పాపమును బట్టి అతడు మరణము నొందును అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డరా కాబట్టి మనము మన యొక్క నీతి క్రియల్ని ఆధారం చేసుకొని ఉండకూడదు. మన నీతి క్రియలు దేవునికి మురికి గుడ్డల వలె కనిపిస్తున్నాయి. దేవుని బిడ్డలారా కాబట్టి నీతిమంతుడును లేడు, ఒక్కడనూ లేడు. మనము ఎన్ని మంచి పనులు చేసినా ఒకవేళ చేసామని అనుకున్నాను, అది దేవుని దృష్టిలో సరైనది కాదు. దేవుని బిడ్డలారా గమనించండి. మనం ఆధారము దేవుణ్ణి ఆధారం చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. సామెతలు 3:5-6లో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అంటున్నాడు. ఇంత చక్కగా మన జ్ఞానివి కదా అని అనుకోవద్దు. నువ్వు దేవునికి భయపడి నీ చెడుతనాన్ని విడిచిపెట్టమంటున్నాడు దేవుడి వాక్యం. దేవుని బిడ్డలకు గమనించండి. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మన త్రోవలు సరాలం. అందుకే మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోనకూడదు. మన ఆధారము యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని మనం ఆధారం చేసుకొని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ఆత్మకు తోడై ఉంటాడు. చేయు పనిలో దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని బిడ్డారా గమనించండి. ప్రసంగి 7:19లో పట్టణమందు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం. జ్ఞానానికి ఆధారం దేవుడే. కాబట్టి జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల నన్ను అడుగు అంటున్నాడు ప్రభు. కాబట్టి ఒకవేళ జ్ఞానం తక్కువైనప్పుడు మరి మనకి ఆధారం యేసు ప్రభు వారే. కాబట్టి ఆ దేవుణ్ణి ఖచ్చితంగా మనము మరి జ్ఞానం కొద్దుగా ఉందయ్యా అని అడిగి ఆయన మీద ఆధారపడు, ఆశపడు. ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు. మనం ఆధారపడవలసినది ఖచ్చితంగా దేవుని మీదే. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనకి ఏమీ తెలియదు. మనము నిన్నటి వారమే కదా. దీని బిడ్డలారా గమనించండి. యెషయా 31:1-2లో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తం ఐగుప్తునికి వెలుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు గర్విస్తే, నీకున్న దాన్ని బట్టి నాకేం తక్కువలే అని నువ్వు అనుకుంటే వారికి శ్రమ. ఖచ్చితంగా శ్రమ. మనశ్శాంతి ఉండదు. దేవుని బిడ్డలు గమనించండి. నీకు కలిగి ఉన్నది ప్రతి ఒక్కటి దేవుడిచ్చిందే. కాబట్టి దేవుణ్ణి ఆధారం చేసుకొని ఉండాలి. ఇక్కడ ఎన్ని ఉన్నా అవి తుప్పుబట్టిపోతాయి, అవి పాడైపోతాయి, చెదలబట్టిపోతాయి. కానీ నిత్యరాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తుని ఆధారం చేసుకొని ఆయన మార్గంలో, ఆయన సత్యంలో, ఆయన జీవంలో నడవాలని ప్రభువాక్యం ఇక్కడ సెలవిస్తుంది. యెషయా 47:10లో నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడనో నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరనూ లేరని నువ్వు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశాను. దేవుని బిడ్డలారా పాడైపోయిన మనుషులు, లోకంలో కలిసిపోయిన మనుషులందరూ తెలివి తక్కువాలని వాళ్ళు లోకంలో కలిసిపోయి అట్ట పాడైపోయారు అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో కాదండి. వారు
చాలా తెలివైన వారు. అయినప్పటికీ వారు తన సొంత బుద్ధిని ఉపయోగించటం వల్ల పాడైపోయినట్లు మనకు ప్రభువాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరైతే చెడుతనాన్ని ఆధారం చేసుకుంటారో ఖచ్చితంగా వారు మరి అపవాది సంబంధులై అపవాది క్రియలు చేస్తూ వారి జ్ఞానమును చెరిపివేసుకొని, వారు చదువుకునే విద్యను చెరిపివేసుకొని లోకంలో కలిసిపోయి పాడిపోయి చెడిపోయి ఇబ్బంది పడినట్టు మనం ఎంతోమంది చూస్తున్నాం. దేవుని బిడ్డరా గమనించండి, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనొద్దు. ఒకవేళ మనం నీతి క్రియలు చేసుంటే, ఎన్ని నీతి క్రియలు చేశాం కదా, ఈ ఒక్క చెడు కార్యం చేయటం వల్ల మనకి ఏం కాదులే అనుకుంటున్నావేమో. ఆ ఒక్క చెడు కార్యం పాపమును బట్టి మనం ఆత్మీయంగానూ శారీరకంగానూ మరణించవచ్చు. జాగ్రత్త పడాలని ప్రభు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మనం మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనవద్దు, దేవుణ్ణే ఆధారము, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలని ప్రభు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇర్మియా 17:5 యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. దేవుని బిడ్డలారా గమనించండి, శరీరాలను తనకు ఆశ్రయంగా చేసుకోవటం ఏంటి, నరులను ఆశ్రయించటం ఏంటి, హృదయము యెహోవా మీద నుండి తొలగించుకుంటే ఇంకా శాపగ్రస్తమే కదా. దేవుని బిడ్డలారా గమనించండి, మనుషుల్ని ఆధారము చేసుకొనకుండా దేవుణ్ణే ఆధారం చేసుకోవాలని ప్రభువాక్యం ఇక్కడ సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకోనండి, సంసోను దేన్ని ఆధారం చేసుకున్నాడో తెలుసా అండి? ఒకసారి గమనించినట్లయితే న్యాయాధిపతులు 16వ అధ్యాయం 29వ వచనంలో ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతన ఒక దాని ఎడమ చేతన పట్టుకొని దాగోను దేవాలయంలో కళ్ళు పీక పెరికివేయబడి మరి ఏ ఆధారం లేని పరిస్థితుల్లో ఆ 2 స్తంభాలని ఆధారం చేసుకున్నాడు. అప్పటికే దేవుడు అతని నుంచి ఎడబాసినట్టు అతనికి తెలియలేదు. తాను చేసినటువంటి చెడు క్రియలను బట్టి దేవునిని ఆధారం చేసుకొనకుండా ఉండటాన్ని బట్టి అతని దేవుడు ఎడబాసినట్టు చూస్తాం. కాబట్టి అతను ఎంత అపహసించబడ్డాడు, అన్యుల చేతిలో మరి చనిపోయిన పరిస్థితి వచ్చి మరి 2 స్తంభముల మధ్య మరి అతను ఆధారం చేసుకొని అలాంటి దిక్కులేని పరిస్థితుల్లో సంసోను ఉండి మరి ఆ రోజు మరణించడం చూస్తాం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుణ్ణి ఆధారం చేసుకొని ఉంటే ఎంతో ఘనత పొంది ఉండేవాడు సంసోన్. గమనించండి, మనం దేవుణ్ణే ఆధారం చేసుకోవాలి. అందుకే కీర్తనాకారుడు 22:9-10 వచనాలు చూద్దాం. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినదే మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దేవుని బిడ్డలారా గమనించండి, మనము తల్లి గర్భముల నుండి వచ్చిన తర్వాత నుండి ఆధారము ఆయనే. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆధారం ఆయనే. దేవుని బిడ్డలారా గమనించండి, ఒకసారి కీర్తనలు 94:19 గమనించినట్లయితే నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. ఎంత చక్కగా దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా మన అంతరంగంలో విచారాలు, బాధలు, శ్రమలు, కష్టాలు ఉండొచ్చు, కానీ దేవుని మనం ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఆదరణకర్తగా ఉండి సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా ఒకసారి 7వ వచనం అదే 94వ కీర్తనలో నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయములు దేవుని యందే ఉన్నవి. మనం రక్షించబడ్డాము, ఇక మనకి ఇబ్బంది ఏం లేదు, బాధ లేదు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా కుదరదండి. మనకి మన రక్షణకి ఆ దేవుడు ఆదరణగా ఉన్నప్పుడే అప్పుడు రక్షణ మరి ఖచ్చితంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఒకసారి బైబిల్ వాక్యం గమనించినట్లయితే మన చెడుతనాన్ని మనం ఆధారం చేసుకోనకూడదు, మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోనకూడదు. జాగ్రత్త కలిగి ఉండాలని, మన నీచ క్రియలని మనం ఆధారం చేసుకొని చెడు కార్యాన్ని చేసినట్లయితే ఆ చెడు కార్యాన్ని బట్టే మనకి తీర్పు ఉంటుంది, మరణము నొందుతాం. దేవుని బిడ్డరా గమనించండి, ఒకసారి గమనించినట్లయితే కొలస్సీ 1:17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు,
ఆయనే సమస్తమునకు ఆధారభూతుడండి. సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదండి. దేవుని బిడ్డలరా, ఆయనే సమస్తానికి ఆధారభూతుడండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. దేవుని బిడ్డలు గమనించండి, దేవుణ్ణి మనం ఆధారం చేసుకొని ఉండాలి. ఆయన మన అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అని కొలస్సీ 1:13 దేవుడి వాక్యం సెలవేస్తుంది. దేవుని బిడ్డరా గమనించండి, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. అంత సర్వసృష్టికర్తని, మరి సమస్తానికి ఆధారభూతుడైన తండ్రిని మనము ఆధారం చేసుకోనకుండా మనము మన స్వబుద్ధిని, మన నీచి క్రియలని, మన చెడుతనాన్ని ఆధారం చేసుకుంటే అది ఖచ్చితంగా ఫలితం మరి అనుకూలంగా రాదు. దాని తత్వఫలితంగా ఏం జరిగిద్దంటే మనము మన ఆత్మను చంపిన వారం అయిపోతాం. మనం శారీరకంగా కూడా ఒక్కొక్కసారి చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని బిడ్డరా గమనించండి. ఒకసారి ఆదరణకర్త గురించి యోహాను 14:1 చూద్దాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవలేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన్ని వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుడు ఆదరణకర్తగా ఇప్పుడు మన యందుండి దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఆదరణ మనం ఆధారపడేది ఖచ్చితంగా దేవుడి మీదే ఆధారపడి ఉండాలి. గమనించండి దేవుని బిడ్డలారా, మన ఆధారం మన స్వబుద్ధి కాదు, మన నీతిక్రియలు కాదు, మన చెడుతనం కాదు, మన సమస్తం ఏది కాదు, ఈ స్నేహితులు కాదు, తల్లిదండ్రులు కాదు, మరి ఎవ్వరు కాదండి. ఖచ్చితంగా మనం దేవుడి మీదే ఆధారపడాలి. అటువంటి ఆధారం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి మరి ఆదరణకర్తగా ఉండి సహాయం చేస్తాడు. ఒకసారి మనుషుల జ్ఞానం ఆధారం చేసుకునకూడదని 1 కొరింథీయులు 2:4-5 మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములోనే వినియోగించి తిని మీకు తీయని మాటలు చెప్పి మిమ్మల్ని 4-5 మరి ఉపమానాలు మరి ఇతర విషయాలు చెప్పి ఇక్కడ మేము ఎంటర్టైన్ చేయట్లేదు. కానీ దేవుని బిడ్డలారా గమనించినట్లయితే 1 కొరింథీయులకు 2:4-5 ప్రకారం మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని. మన విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. మనుష్యుల జ్ఞానాన్ని కాదు, మనుషుల శక్తిని కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఆదరణ ఇస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అజ్ఞాన కాలం ముందు ఒకసారి దేవుడు చూసి చూడనట్లు ఉండినట్లు ఒకసారి వాక్యం చూద్దాం. అపోస్తల కార్యములు 17:31 ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చిపోయాడు. ఈ యొక్క దినమున నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా గమనించండి, ఆ జ్ఞాన కాలంలో అయితే దేవుడు చూసి చూడనట్టు వెళ్ళాడు. కానీ ఈరోజు మరి అందరూ మరి జ్ఞానం తెలివి తేటలు కలిగి మరి మాకు అన్నీ తెలుసని అనుకుంటున్నారు. మరి దేవుని గురించి ఒక్కసారి ఆలోచించావా? ఇంతవరకు దేవుడి గురించి, దేవుడి మీద ఆధారపడాలనే ఆలోచన ఉందా? నీ సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతోనే నువ్వు వెళ్ళిపోతున్నావా? సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో వెళ్ళి వాళ్ళంతా గర్వం, అహంకారం, కోపం, క్రోధం, మదం, మత్సరంతో నిండిపోయిన వారు, ఈ లోకంలో కలిసిపోయేవారు. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఒకసారి రోమా 4:18 నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎవరండి? అబ్రహాం.
నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో, ఆ వృద్ధ సమయంలో దేవుడు మరి పిల్లలు నీకు ఇస్తానన్నప్పుడు ఆధారం లేని పరిస్థితుల్లో నమ్మాడు. అందుకే ఆయన విశ్వాసాలకు తండ్రి అని అబ్రహాముగా పిలువబడినటువంటి మరి గొప్ప భక్తుడిగా, దేవుని యొక్క మరి బిడ్డగా, మరి అనేక తరాల నుంచి మరి అబ్రహామును గురించి మనం విశ్వాసులకు తండ్రిగా చెప్పుకుంటున్నామంటే అది కేవలం ఆయన విశ్వాసమే. దేవుని బిడ్డను గమనించండి. మరి అబ్రహాము ఏ విధంగానైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడిని ఆధారం చేసుకున్నాడో, మనము కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకూడదు, మన చెడు క్రియలను ఆధారం చేసుకోనకూడదు, మనుష్యులను ఆధారం చేసుకోనకూడదు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని ప్రభువాక్యం సెలవిచ్చింది. మనం కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని మనం జీవించాలని, అట్లా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క మొర ఆలకించి ఆయన చిత్తంలో మనకి మేలుకరమైనది ఏదో మనకు అది దయచేస్తాడు. అది ఉద్యోగమైనా, వివాహమైనా, మరి వ్యాపారమైన, ప్రయాణమైన, మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో, ప్రతి పనిలో కానీ, మన ఆయుష్లో, మన ఆరోగ్యంలో కానీ, అది ఏది అయినా సరే దేవుడి చిత్తంలో మనం దేవుని ఆధారం చేసుకుని బ్రతకాలని ప్రభువాక్యం సెలవిస్తుంది. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు అయ్యా. మా స్వబుద్ధిని, మా పాపములను, మా చెడుతనాన్ని అయ్యా, మనుషుల శక్తిని అయ్యా, మాకున్న ఆస్తిని, అంతస్తుని ఆధారం చేసుకొని మేము జీవిస్తున్నాం అయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా. మిమ్మల్ని ఆధారం చేసుకొని మేము జీవించలాగున అయ్యా మా మనసు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. లోకంలో ఎందరో పడిపోయి, చెడిపోయి, కుంగి, కృషించి, నశించిపోయి అయ్యా దిగజారిపోతున్నప్పటికీ నేను చిత్తంలో జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ సన్నిధిలో మమ్మల్ని కూర్చోండబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకనో మారు మనసు లేని అయ్యా, నీవంటే తెలియని బిడ్డలన్నా ప్రభా అయ్యా, వారి మనసు మార్చి నీ సన్నిధికి వచ్చేలాగా మీరు సహాయం చేయండి. నీకు వందనాలు. నిన్నే ఆధారం చేసుకొని మేము జీవించలాగన అయ్యా మీ కృప చూపించి దీవించి ఆశీర్వదించమని అయ్యా, మీ కృప ఈ ప్రపంచమంతా ప్రతి మనిషికి నా ప్రభా అందించిన ప్రభా, వారు మారు మనసు పొంది అయ్యా నువ్వే దేవుడు అని నమ్ముకునే భాగ్యం దయచేయమని త్వరలో రానైనా ప్రభు సేపటి అడుగుడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీ అందరికీ తోడైన ఆమెన్. మా అమ్మ ఇటు చూడు.